వ్యాస జననం. సూత మహర్షి, నువ్వు చెప్పిన ఈ కథల్లో గర్భధారణ చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, అది అలా ఉండని. ముందసలు ఈ సంగతి చెప్పు. సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా. ఆవిడ శంతన మహారాజుని వివాహం చేసుకుంది అన్నావు. కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు. అదేమిటి? ఓని అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు? 2 పుత్రుల్ని ఎలా కన్నాడు? ఇవన్నీ మా సందేహాలు. సత్యవతి పుట్టుక, వేదవ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు నాయన అని సౌనకాది మహామునులు అభ్యర్థించారు. సూతుడు ప్రారంభించాడు. మునివర్యులారా, చతుర్వర్గి ప్రధాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణ గాథను వివరిస్తాను. ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు, వాక్శక్తి సిద్ధిస్తుంది. ఆ దేవి వాంఛితార్థ ప్రధాయిని. కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే. పూర్వకాలంలో ఉపరిచరువు మనువు అని ఒక రాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యసంగరుడు. చేది దేశాన్ని పాలిస్తుండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తుండేవాడు. అందుకని అతడికి ఉపరిచరువు మనువు అనే పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు గిరీక. చాలా అందగత్త. వారికి 5 కుమారులు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు. ఒకనాడు ఋతుస్నాత అయిన గిరీకాదేవి తన వాంఛను భర్తకు వినిపించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి. అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధ్యానమని భావించి తక్షణ అవసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు. మనసంతా గిరీక సంగమం మీదనే ఉంది. చటుక్కున రథస్ఖలనం అయ్యింది. వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగుకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఎక్కడ ఆగకుండా వేగంగా వెళ్ళి గిరీకకు ఇచ్చిరమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కున తరుచుకొని ఆకాశంలో బాణంలా దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది. వెంటపడింది. ముక్కుతో పొడిచింది, కాళ్ళతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంభ్రమంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది. డేగలు 2 ఎటు వెళ్ళిపోయాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతు నీటిలో నిలిచి సంధ్యావదనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేలి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుణ్ణి చూసింది. ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతలో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా? హాత్తేరి, నువ్వు చేపవైపో అని శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతున్న ఆకుపొట్లం కంటబడింది. ఒక్క ఉదుటున వెళ్ళి అందులో ఉన్న వసువీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయ్యింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకార్యుడికి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకువెళ్ళి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు. ఒక ఆడ, ఒక మగ. పల్లెవాడు బిత్తరపోయాడు. పరుగున వెళ్ళి తమ ప్రభువు దాసరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాశీ అని నామకరణం చేశాడు. 2 పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. కాశీ రంగుకి నలుపే అయినా అందంలో అప్సరస. మత్స్య గర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యోదరి అని, ఒళ్ళంతా చేపల కంపు గనుక
మత్స్యగంధ మత్స్యగంధ అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు. అంతే, ఒక మహాముని టక్కున అందుకున్నాడు. సూత మహర్షి, అడ్డం తగిలానని ఏమీ అనుకోకు. వీళ్ళ కథ తర్వాత చూద్దాం. అద్రిక మాట ఏమిటి? మళ్ళీ మర్చిపోతాం. అందుకని అడుగుతున్నాను. శాప విముక్తి అయ్యిందా? అయితే ఎలా అయింది? ఆ సంగతి చెప్పు ముందు అన్నాడు. సూతుడు అలాగే అని ఉపక్రమించాడు. మహర్షి, నువ్వన్న మాట నిజమే. మళ్ళీ మర్చిపోతాం. టూకీగా చెప్పేస్తాను, వినేయండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలై కాళ్ళ వేళ్ళ పడింది, బతిమాలింది, శాప విమోచనం చెప్పమంది. విప్రుడు కరిగిపోయాడు, కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాపమోక్షం. మళ్ళీ నీ దివ్య సుందర రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు వెళ్తావు అన్నాడు. ఆ ప్రకారమే చాపగా మారి 2 బిడ్డలను ప్రసవించింది. శాప విమోచనం అయ్యింది. స్వర్గానికి వెళ్ళిపోయింది. మహర్షురాల, మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి దాసరాజు గారి ఇంట ఎదుగుతుంది. రూప యవ్వనవతి అయ్యింది. ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తుంది. అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని దాసరాజుని అడిగాడు. అత్యవసరంగా వెళ్ళాలని త్వరపట్టాడు. భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయి, ఆవుల ఒడ్డుకు చేర్చిరా, వెళ్ళాలని తొందరపడుతున్నాడు, పైగా తపస్వి అన్నాడు. సరేనంది మత్స్యగంధి. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేసి నడుపుతుంది. ఆమె నవ యవ్వనం పరాశరుణ్ణి ఆకర్షించింది. చిరునవ్వులు, వాలుచూపులు, గెడవేసే సోయగం మునీశ్వర్ని ఉకిరిబిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉంది. కామతరుడై కుడి చేతితో ఆమె కుడి చెయ్యిని సుకుమారంగా స్పృశించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది. మునీశ్వర, ఏమిటిది? నీకు ధర్మమేనా? వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు. నీకు కూడా మన్మథ వికారాలా? మానవ జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం. నీకు ఈ అనార్య చాష్టాలు తగునా? పైగా నాలో నీ వంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక? మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు. నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంది. పరాశరుడికి ఇవేవి వినిపించడం లేదు. ఇంకా చేరువుకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించింది. ఇతన్ని వారించడం అసంభవం అనుకుంది. నా చెయ్యి పట్టుకొని నదిలో పడిపోతాడు ఖాయం అనుకుంది. మహాముని, కొంచెం సేపు మనస్సు చక్కబెట్టుకో, ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేశామంది. సంబరపడ్డాడు. చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు. నావ క్షేమంగా ఆవలి తీరం చేరింది. దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు. ఆ కన్యక నిలువున వణికిపోయింది. పరాశర మహర్షి, ఇది నీకు తగునా? నా శరీరం చేపల కంపు, నీకు అసహ్యం వేయడం లేదు? సమాన రూపులకు కామ సంయోగం సుఖావహనంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను యోజనగంధిని చేశాడు. తనువంతా కస్తూరి పరిమళం. యోజన దూరం గుమగుమలాడింది. కామతారుడే కుడిచెయ్యి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గ తొడిగాయి. పరిసరాలు పరికరించింది. ఆవలి ఒడ్డుకు చూపు సారించింది. పరాశర, లోకం చూస్తుంది. ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం, నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు. చీకటి పడే వరకు ఆగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అని కదా ఏర్పాటు. వెంటనే పరాశరుడి ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి
మయమైంది. ఇంకేమిటి ఆలస్యం అన్నట్లు చూశాడు. సన్నని గొంతుతో కూకువలాడింది యోజనగంధి. స్వామి, నేను కన్యను. కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. ఆనక తండ్రులకు నేనేమి చెప్పుకోను? శరీరంలో మార్పులు వస్తే నేనేమి చేయను అని అడిగింది. అప్పుడు పరాశరుడు ఈ విధంగా చెప్పాడు. ఓసి బేల, నీ కన్యత్వం చెడదు. ఇది నేనిస్తున్న వరం. భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు. మహాతపస్వి, మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు. నా కన్యత్వం చెడకూడదు. అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యవ్వనం, ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి. సుందరి, తదాస్తు. విష్ణువంశంలో కొడుకు పుడతాడు. ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందో అప్సరసలను, ఉయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనసు చలించలేదు. దుర్గంధం ఉన్నా, నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను. వింత కాదు. ఇదేదో దైవ నియోగం అని దురతిక్రమం. అందుకే ఇంతగా కామవివసుని అయ్యాను. సరే, మహాతేజస్వి నీకు బిడ్డడవుతాడు. వేదాలను విభజించి పురాలను రచించి కీర్తి గడిస్తాడు. యోజనగంధి భయాలు తొలగిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడి కౌగిట్లో కరిగిపోయింది. ఆనంద పారవస్యంలో ఉన్న యోజనగంధికి వీడ్కోలు పడికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సద్యోగర్గం, పుత్రజననం. రంగుకి నలిపే అయిన ముమ్మూర్తల ముని తేజస్సు. విష్ణువంశ సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు. తల్లికి నమస్కరించాడు. అమ్మ, తపస్సుకు వెళుతున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పని పడ్డప్పుడు నన్ను స్మరించు. వచ్చి వెళ్తాను. చింతించకు. శుభం అంటూనే వెనుదిరికి చకచక నడిచి వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవలిగట్టుకు వచ్చింది. తండ్రిని చేరుకుంది. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడని, నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు. తీర్థాలు, క్షేత్రాలు సేవించాడు. గాఢారణ్యాలలో తపస్సు చేశాడు. జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతుందని గ్రహించి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు. పురాణాలు, మహాభారతం రచించాడు. 5 శిష్యులకు తనయుడు శుకుడికి అన్నీ నేర్పాడు. సుమంత, జైన్, అసిత దేవులల వ్యాసుల శిష్యులు. వీరు లోకమంతటా ధర్మ ప్రచారం చేశారు. సౌనకాది మహామునులారా, మీరడిగిన సత్యవతి కథ, వ్యాస వృత్తాంతము చెప్పాను. విన్నారు కదా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు, ధర్మ సందేహాలు కలగవచ్చు. మహాత్ముల చరిత్రలో మనం గుణాలనే గ్రహించాలి. మహతాం చరితే చైవ గుణ గ్రాహ్య అన్నారు. సత్యవతిది కారణజన్మ. అందుకే చాపకడుపు నుంచి జన్మించింది. పరాశుడితో కలయిక. అటుపైని శంతుని వివాహమాడటము అటువంటివే. అధర్మము, అనార్యము అయితే మునీశ్వరులు చేస్తారా? వీరంతా కారణ జన్మలు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం. వాటితో తూచకూడదు. మన దృష్టికి నిడ్డూరంగానే ఉంటుంది. ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం. విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు సకల శుభాలను పొందుతారు. సూతుడు ఇలా హెచ్చరించేసరికి సౌనకాదులో ధర్మ సందేహాలు మనసులోనే ఉండిపోయాయి. విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి. ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి. సహజం అనుకున్నారు కాబోలు. కానీ కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలిబుచ్చారు. రౌమ మహర్షి శంతన మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడు క్షత్రియుడు, గొప్ప వంశం, పురువంశం. ఈవిడ నిషాదపుత్రి. అదీ కాక భీష్ముడు శంతనుని కుమారుడన్నావు, గంగేయుడన్నావు. అంటే శంతనుని మొదటి భార్య ఎవరు? ఆ కథ కమామీషు ఏమిటి? భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు, యోగ్యతలకు ఉండి రాజ్యం ఏలకుండా చిత్రాంగుడుల్ని, విచిత్ర వీర్యుల్ని రాజ్యాన్ని చేయడం ఏమిటి? రాజుల్ని చేయడం ఏమిటి? సత్యవతీదేవి గౌలకులను జన్మింపజేయడం ఏమిటి? అరాజకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు. వంశం నశిస్తుంది అనుకుంటే అతడికి వివాహం జరిపించవచ్చు. భీష్ముడు పెళ్ళి ఎందుకు చేసుకోనన్నాడు? భర్తహీనునికి సంతానం కలిగించడం ఏమిటి?
అధర్మం కాదు. పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు పాల్పడటమా? ధర్మాలన్నీ తెలిసినవాడు, పురాణాలను రచించినవాడు, వేదాలు విభజించినవాడు అంతటి వ్యాసుడి పరభార్యలతో, అందున సొంత సోదరుల భార్యలను కలవడమా? ఇంతకన్నా జగుత్స్పిత్తం ఉంటుందా? ఎలా చేయగలిగాడు? సౌనకాదులం తీవ్రంగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పైగా ఇది నైమిసారణ్యం, పరమ పవిత్రమైన ప్రదేశం. నువ్వేమో వ్యాస శిష్యుడివి, మహామేధావివి, సందేహాలు తీర్చాల్సింది అన్నారు. వీరి ధర్మదృష్టికి, పట్టుదలకు, వినాలనే కోరిక సూతుడికి ఉప్పొంగిపోయాడు. దూకుడుగా అందుకున్నాడు.